అనుకున్నా సరే ఎక్కువ టైం తీసుకున్నాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి ఏంటి సార్ ఇక్కడ నిజంగానే కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేయించారా లేదా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఏదైతే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే ఎవరన్నా చేయించారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేయించారు అన్న వాదనకి మీరు ఏంటి సార్ మీ సమాధానం ఏంటి ఫైనల్గా చెప్పండి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఇంకొకళ్ళైనా అనధికారికంగా ఫలానా వాళ్ళకు చేయండి, ఫలానా ప్రత్యర్థులు అని చెప్పేసి అధికారులు చెప్తారు. దానికేమో రాతపూర్వకంగా ఎక్కడ ఉండదు. ఇప్పుడు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కూడా ఎక్కడ ఆయన డీజీపీ మీద చెప్తున్నాడు. డీజీపీకి ఇచ్చినటువంటి లిస్టులో ఏముంటాయి? నక్సలైట్లు లేకపోతే టెర్రరిస్టులు లేకపోతే ఇతర అవాంఛనీయమైనటువంటి శక్తుల నంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లకు పర్మిషన్ తీసుకొని ఆ పేరుతోటి మిగిలినటువంటి వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా విన్నారు. వీళ్ళు విని ముఖ్యమంత్రి నాకు చెప్పారు కదా, కేసీఆర్ నాకు ఇస్తారు, వాళ్ళు ఎట్లా ఇచ్చారు నాకెందుకు, నాకు ఇచ్చారు అని చెప్పాడు కదా ఆయన. అట్లాగే ఇక్కడ ఈ వ్యవహారంలో అంతా ఇది రచ్చరచ్చ కావడం తప్ప కేసీఆర్ కేటీఆర్ ఏ ప్రజాప్రతినిధి కూడా ఈ కేసులో వాళ్ళ పాత్ర ఏమీ కనపడదు, రుజువు చేయడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు. ఒకటి డీజీపీ గురించి చెప్తున్నారు. డీజీపీకి కూడా ఏంటి, రేవంత్ రెడ్డి గారి నెంబర్ అందులో ఉంటే రేపు ఏమంటాడంటే ఆయన, నేను ఇవన్నీ నెంబర్లన్నీ నేను ఎక్కడ వెరిఫై చేసుకుంటాను, నేను వెరిఫై చేయలేదు, అందుకని ఏమన్నా ఉంటే అది నాదేమి కాదని చెప్పేసి ఆయన చెప్తాడు. చివరికి ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోతుంది తప్ప ఇందులో తేలేది ఏమి ఉండదు అనేది నా అభిప్రాయం. సో అంటే ఈ కేసు కేవలం అంటే మళ్ళీ అరెస్టులు గిరెస్టులు అంటున్నారు, ఇవన్నీ అన్ని కూడా అడిగాను. అంటే సరే, ఇప్పుడు జనరల్గా ప్రభుత్వం చేయడం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి అంశం. కానీ ఇక్కడ ఏంటి అంటే ఏదో విదేశాల నుంచి ప్రత్యేకమైనటువంటి పరికరాలు తెచ్చి సపరేట్గా సర్వర్ పెట్టి హబ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కాల్ రికార్డ్స్ అన్ని చేసి అంటున్నారు. ఇది చట్టం పరిధిలోకి వస్తుందా, లేకుంటే దీని మీద ఏమైనా ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఉంటాయా సార్ తీసుకోవడానికి? అంటే నిజమే ఇది. అవును, వేరే పేరుతో ప్రైవేట్ వ్యక్తులు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, లేకపోతే ఇంకా దగ్గర నుంచి తెచ్చుకొని చేస్తే ఇవన్నీ అనఫిషియల్ గా చేసినటువంటివి, వాటిని కూడా ధ్వంసం చేశారని కదా చెప్తా ఉంది. అందుకని ఆ ధ్వంసం చేసినటువంటి ఆ కేసులో ధ్వంసం చేశారనేటువంటిది రుజువు అయితే ఆ కేసులో పోలీసు అధికారికి ఎవరికైనా శిక్ష పడుతుందేమో తప్ప ఇవన్నీ రుజువు అయ్యేటువంటి వ్యవహారాలు కాదు అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. రికార్డింగ్ ఎందుకు లేదు, ఎందుకు ధ్వంసం చేశారంటే ఆ ప్రణీత్ రావు ఎవరో ఉన్నారు కదా, అటువంటి వాళ్ళ మీద ఏదన్నా దొరికితే శిక్షలు పడతాయి అంతే తప్ప రాజకీయ నాయకులకి ఎవ్వరికి శిక్షలు పడేటువంటి వాళ్ళ ప్రమేయం ఎక్కడ ఉండదు. రేవంత్ రెడ్డి గారు ఆదేశించినా లేకపోతే గతంలో కేసీఆర్ ఆదేశించినా చంద్రబాబు నాయుడు గారైనా మోడీ గారైనా మౌఖికంగా చెప్తారు తప్ప మాకు ఫలానా వాళ్ళ విషయాలు కావాలని ఎక్కడ ఉండదు. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం చూద్దాం. అంటే ఇక్కడ ఈ అంశంలో కేవలం అధికారులే బలవుతారు తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులకైతే ఏ ఇబ్బంది ఉండదు అంటారు. డెఫినెట్ గా ఉండదు, డెఫినెట్ గా ఉండదు. నేను మళ్ళా చెప్తున్నా, ఏ రాజకీయ నాయకులు అదే ధైర్యంతో ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా. భారతదేశం ప్రపంచంలో కూడా ఈ ఉంటాయి, ఫోన్ ట్యాపింగ్ అనేది ఉంటది. ఎవరు కూడా అధికారులు ముఖ్యమంత్రులు జైలుకు పోయింది, కేసులు అయింది ఎక్కడ గతంలో సాదిక్ సార్ కూడా చెప్పిన, ఇప్పుడు కోటేశ్వరరావు సార్ కూడా చెప్తున్నా. చెప్పండి సార్, ఈ విషయంలో ప్రజాప్రతినిధులు తప్పించుకుంటామని వాళ్ళ